నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వార్ధికి స్వాగతం. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలేంటి? సంక్షేమం అభివృద్ధిని బ్యాలెన్స్ చేయగలరా? ఏపీలో బలపడడానికి బీజేపీ చేపట్టే చర్యలేంటి? విభజన హామీలు ఇప్పుడైనా నెరవేరుతాయా? ఏపీపై కేంద్రానికి ప్రత్యేక దృష్టి ఉంటుందా? వీటితో పాటు మరిన్ని విషయాలపై మాట్లాడడానికి ఏపీ బీజేపీ సీనియర్ నేత రఘునాథ్ బాబు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో. రఘునాథ్ గారు నమస్తే అండి. ఇక ఎన్ఆర్ఐలు రఘునాథ్ బాబు గారితో మాట్లాడడానికి కాల్ చేయాల్సిన నంబర్లు 914023490015 అలాగే 914023490016. రఘునాథ్ గారు, ఫస్ట్ హాట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు. సీఎం జగన్ కూడా ఫలితాలపై అప్పుడు అనకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ట్వీట్ చేశారు, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, మళ్ళీ పేపర్ బ్యాలెట్ విధానం వస్తే బాగుంటుంది అని. అలాగే సిపిఐ నేత నారాయణ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు? నిజంగా వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం కొంచెమైనా ఉంటుందంటారా? లేదమ్మా, ఉండదు. అంటే దీనికి ఇంత ప్రాముఖ్యత ఈ ట్యాంపరింగ్ అనే మాటకి ఎందుకు వచ్చిందంటే, ఇదే సమయంలో ఎలన్ మస్క్ కూడా దీని గురించి మాట్లాడబట్టి, దీనికి ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి కాబట్టి సహజంగా దానికి చాలా ప్రాముఖ్యత వచ్చింది. అదర్వైజ్ ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో ఓడిపోయిన ఎవరైనా పార్టీలు, వ్యక్తులు, వాళ్ళు ఇలా ఈవీఎంల మీద విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈవీఎం జనరల్గా దానికి ఒక టెస్ట్, అన్ని పార్టీల రిప్రజెంటేటివ్స్ ఓటింగ్కి ఉన్నప్పుడు ఇన్ని నోట్లని వేసుకోమని చెప్తారు. తర్వాత ఇవన్నీ చెక్ చేస్తారు, అవి కరెక్ట్గానే ఉంటాయి. ఒకవేళ ఇంకోటి కూడా చెప్తున్నా, ఒకవేళ ఈవీఎంలు తప్పు అంటే అదే కట్ అయ్యొచ్చిన అవి ఉంటాయి కదా స్లిప్స్, ఆ స్లిప్స్ వాటిని ఈవీఎంకి మొత్తం రీకౌంట్ అడగవచ్చు. అయితే దానికి ఏదో 40,000-45,000 కట్టాలి పర్ ఈవీఎం. జనరల్గా బూత్కి 2 అనుకున్నా 200 బూతుల్లో 400-500 ఉంటాయి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఎందుకు అభ్యర్థులు ముందుకు రావట్లా? వాళ్ళకి తెలుసు ఇది చేసినా అంతే వస్తుంది. నాకు బాగా గుర్తు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో దయాకర్ మనతో పాటు ఇట్లా టీవీ చర్చల్లో పాల్గొంటూ ఉంటారు, నా మిత్రుడు. దయాకరు ఆయన కూడా ఇట్లాగే ఈవీఎంల మీద ఆయన కూడా చేస్తే కొన్ని లెక్క పెట్టారు. లెక్క పెడితే అది టాలీ అయిపోయింది. కాబట్టి ఈవీఎంలు ఓడిపోయిన సందర్భంలో ఈవీఎంలని ఇది చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం, కానీ ఈవీఎంలు మోడీ గారు ఫర్ ఎగ్జాంపుల్ 2014లో వచ్చారు. 2014 ఏంటి ఈవీఎంలు అంతకుముందు ఇంకో 10-15 ఏళ్ళ నుంచి ఉన్నాయి. అంటే అంతకుముందు 2 సార్లు కాంగ్రెస్ 2004లో 2009లో అధికారంకి వచ్చినప్పుడు కూడా ఈవీఎంలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు బీజేపీ వచ్చినప్పుడు ఇదే నేను చెప్పే దేశంలో రాష్ట్రంలో కూడా పార్టీలు మారచ్చు, అయ్యే ఈవీఎంలు ఉన్నాయి. కాబట్టి వాటి ఈవీఎంల మీద అనుకోవడం ఐ ఫుల్ ప్రూఫ్. ఎస్పెషల్లీ మనం ఏ గుర్తుకి వేసామనేది మన కళ్ళ ముందు చూసుకుని అది కట్ అయ్యి దానిలో కింద డ్రాప్ అయ్యే పరిస్థితి కూడా ఉన్నంత స్పెసిఫిక్గా ఉన్నప్పుడు ఈవీఎంల మీద మాట్లాడటం అనేది ఒక రకంగా బాధ్యతారాహిత్యం. ఇప్పుడు ఈ కన్సర్వేటివ్ థింకింగ్ గురించి చెప్తాను. ఇప్పుడు మన ఈ పేమెంట్ సిస్టమ్ ఉంది కదా, యూపీఐ, మన ఇవన్నీ ఆన్లైన్, దాన్ని మరి హార్వర్డ్లో ప్రొఫెసర్ చేసినటువంటి చిదంబరం ఆయన
దాన్ని అవహేళన చేశారు. ఏమన్నారంటే ఇది సాధ్యం కాదు, ఇది ఓ 10 రూపాయలు పెట్టి టమాటోలు కొని వాళ్ళకి దీనిలో పేమెంట్ ఇస్తారా, అలా అక్కడ నెట్ ఉంటుందా, అలా ఇవన్నీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుందా, ఇలాంటి ఎన్నో మాట్లాడినారు. వాళ్ళ ప్రపంచంలో హయ్యెస్ట్ ట్రాన్సాక్షన్స్ జరిగేది ఇది ఆ రకంగా. రూపాయి 2 రూపాయలు నుంచి కూడా ట్రాన్సాక్షన్లు వాళ్ళు జరుగుతున్నాయి. అంటే ఎనీ నెంబర్ అన్లిమిటెడ్ టైపులు జరుగుతున్నాయి. కాబట్టి మనం అలా అనుకుంటాం. కొన్ని మేధావులు అలా ఇది సాధ్యం కాదు, అది దీనిలో ఇలా తప్పులు ఉండొచ్చు, ఇది జరగకపోవచ్చు, ఇలా అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మరి మనం తెలంగాణ గురించి తీసుకుందాం. తెలంగాణలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, మా పార్టీ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన అసెంబ్లీకి ఓడిపోయారు 18లో, కానీ 19లో పార్లమెంట్ గెలిచారు. రేవంత్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడు, ఆయన సీఎం ఆస్పిరెంటు. అప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి ఓడిపోయారు, పార్లమెంట్ గెలిచారు. కానీ మళ్ళీ వీళ్ళిద్దరు పార్లమెంట్లో మల్కాజ్గిరి కానీ సికింద్రాబాద్ కానీ ఆ 7కి 7 వాళ్ళ రెస్పెక్టివ్ పార్టీలు, అది కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ గెలిపించుకోలేకపోయారు. ప్రజలు వేరే వాళ్ళకి ఓటేశారు. అంటే ప్రజలు చాలా డెసిసివ్గానే ఉంటారు. మరి ఇండియాలో ది మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ లీడర్ ఎవరంటే ఇందిరాగాంధీ ఒకప్పుడు, ఆ రోజుల్లో. కానీ ఆమె పార్లమెంట్కి ఓడిపోయింది. ఆంధ్రాలో అదేవిధంగా ది మోస్ట్ పాపులర్ ఎవరంటే ఎన్టీ రామారావు ఆ రోజుల్లో. ఆయన అసెంబ్లీకి ఓడిపోయారు. అంటే ప్రజలు చాలా డెసిసివ్గానే వేస్తారు. ఓడిపోయినంత మాత్రాన అవన్నీ ఈవీఎంల మీద చేయటం కరెక్ట్ కాదు. మనం ప్రోగ్రెసివ్గా వెళ్ళాలి తప్పిస్తే మనం వెనక్కి వెళ్ళటం కరెక్ట్ కాదు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి యుఎస్ నుంచి రాజు గారు మాట్లాడండి. నమస్తే సార్, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈవీఎంలు కరెక్ట్, అప్పుడు 150 సీట్స్ వచ్చాయి. ఇప్పుడు ఓడిపోతే ఈవీఎంలు తప్పు అని అనటం అంటే నిజంగా ఆయన యొక్క బలహీనతలు, ఆయన యొక్క ప్రభుత్వ విధానాల వల్ల ఆయన ఓడిపోయాడు అని ఆయన ఇంకా తెలుసుకోలేకపోవడం అంటే అసలు చాలా చాలా దురదృష్టం. అంత ఒక రకమైనటువంటి రివెంజ్ పాలిటిక్స్ పరిపాలన చేసి ఓడిపోయాడు, డెవలప్మెంట్ చేయలేక ఓడిపోయాడు. ఆయనకు అర్థం కాకపోవడం ఏంటో. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు సిబిఐ కోర్టు ఆయనను విచారణకు రమ్మని అన్నట్టుగా అటెండెన్స్, అది ఇన్ని రోజులు ఆయన సీఎం గా సిబిఐ కోర్టుకు కాలేకపోయాను అని చెప్పారు. ఐ థింక్ సిబిఐ కోర్టు విచారణ స్టార్ట్ అవుతుందని తెలిసింది. దానివల్ల చెప్పాలంటే ఇంకా ఆయన కేసులు, అక్రమాస్తుల కేసులు, ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బులు, అవి అంత కేసులన్నీ ఇప్పుడు బయటకు వచ్చి ఈ కేసులు కొంచెం స్పీడప్ కావాలి సార్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ అంత అల్ట్రా లగ్జరీ లావిష్ బిల్డింగ్స్ కట్టుకుంటే అసలు అవి ప్రభుత్వం ఏ రకంగా వినియోగిస్తుంది ఏంటి? ఇప్పుడంతా వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అది వాళ్ళ కోసము సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన కోసం కట్టుకున్నారు కదా. ఇప్పుడేమో ప్రభుత్వ భవనాలు అంటే అసలు ఆ ప్రభుత్వ భవనం ఎవరి కోసం యూజ్ చేయడానికి కూడా లేదండి. రైట్ రాజు గారు, ఎందుకంటే సమయం తక్కువ ఉంది అందుకని. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఈవీఎంల మీద మాట్లాడటం, మరి 19లో ఆయన మాట్లాడలేదు కదా ఈవీఎంలు సరైన ఆయన గెలిచినప్పుడు. ఎందుకంటే ఏమైందంటే ఆయన మైండ్ చాలా ఫిక్స్ అయిపోయింది. నాకు 50% ఓట్లు వస్తాయి, మా పార్టీకి వస్తాయి, నన్ను చూసి ఓటేస్తారు, నా పథకాలు చూసేస్తారు. ఓ ఫిక్స్
అయిపోయిన దానికి భిన్నంగా మరీ తక్కువేం రాలా, 39 పాయింట్ చిల్లర వచ్చినాయి. రౌండ్ ఫిగర్ చేసుకుంటే 40%, అంటే 2019లో టీడీపీకి వచ్చినాయి. కానీ సీట్ల పరంగా చూస్తే చాలా వేరియేషన్. ఎందుకంటే అంతా కలిసి అప్పుడేమో డివైడెడ్ ఉంది, ఇప్పుడేమో వన్ సైడ్. కాబట్టి 57% కూటమికి. కాబట్టి ఇంత వేరియేషన్. ఈ షాక్లో నుంచి అంటే అలా గెలుస్తామని ఫిక్స్ అయిన దగ్గర నుంచి ఈ లేకపోయేటప్పటికీ దీనిలో రకరకాల మాటలు, భావాలు, ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. దానిలో భాగమే ఇది. తప్పు అది. ఆయన పైగా ఒకసారి గెలిచి అదే ఈవీఎంలతో మళ్ళీ ఒకసారి ఓడిపోయినప్పుడు దాని మీద నెపం వేయటం అది రాంగ్. ఆయన వ్యక్తిగతంగా అది రాంగ్. ఇకపోతే సిబిఐ పిలిస్తే వెళ్ళాలి. ఇదివరకు ఎగ్జామ్షన్ ఇచ్చి ఉండొచ్చు, సీఎంగా ఉన్నారు కాబట్టి. వాయిదాలకి నుంచి వాయిదాలకి ఎవ్రీ ఫ్రైడే అనుకుంటా, అంతే కదా, ఫ్రైడే. కాబట్టి ఎవ్రీ ఫ్రైడే నుంచి ఆ కేసులకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దాని గురించి పెద్దగా నేను మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. రిషికొండ ఓకే, ఆయన చాలా లగ్జూరియస్ ఇది కట్టుకున్నారు. అది అందరికీ మామూలుగా తెలిసి చేస్తే బాగుండేది. కానీ ఆయన సమ్మో నాకు ఒక్కటే కొద్దిగా ఆశ్చర్యం, ఒక్కోసారి బాధ కూడా కలిగేది ఏంటంటే, మన రాజకీయ నాయకులు చాలా రిచ్ పీపులే అందరూ. అంటే వాళ్ళ కంపెనీల వాల్యుయేషన్ లెక్కేస్తే ముఖ్య నాయకులు వేల కోట్లు ఉంటాయి. కానీ ప్రభుత్వ ధనాన్ని కూడా అదే రిచ్నెస్తో, అదే విలాసవంతంగా చేయటం నేనైతే వ్యక్తిగతంగా వ్యతిరేకం. ఎందుకంటే ఉదాహరణకి చెప్తాను, మొన్నటికి మొన్న ఈ మధ్య ఎన్డీఏ మీటింగ్ జరుగుతుంది, ఇండి మీటింగ్ జరుగుతుంది ఢిల్లీలో, ఒక రోజు తేడాతో. ఆ మీటింగ్కి ఈయన మన నితీష్ కుమార్ ఆయన ఫ్లైట్లో, అంటే ఎయిర్లైన్స్, మామూలు ఎయిర్లైన్స్ ఫ్లైట్లో ఆయన వచ్చారు. ఆయన వెనకనే అపోజిషన్ నాయకుడు తేజస్వి యాదవ్ ఆయన వచ్చారు. అంటే మామూలు ఎయిర్లైన్ ఫ్లైట్లో వచ్చారు. మరి మంది దానికి రాష్ట్రం కాదు కదా, ఆంధ్ర డెఫిసిట్ స్టేట్ కదా. కానీ ఈ విలాసవంతమైన ముఖ్య నాయకులు అంటే సరే వాళ్ళని తీసేద్దాం, ఇంకా మామూలు వాళ్ళు కూడా మాదిరి నాయకులు కూడా ఒక స్పెషల్ ఫ్లైట్లో తిరగటం అంటే వాళ్ళు వ్యక్తిగతంగా రిచ్ కాబట్టి దట్స్ ఓకే. కానీ అది ప్రజాధనాన్ని ఇలా విలాసవంతమైన బిల్డింగ్లు అవి కట్టుకుని చేయటం తప్పు. ఇప్పుడు బిల్డింగ్ కట్టడం అనేది పూర్తయిపోయింది, కొన్ని కోట్ల రూపాయలు దాని మీద పెట్టేశారు, అయిపోయింది. అది ఇప్పుడు ఆ బిల్డింగ్స్ ని ఏ విధంగా దానికి వాడుకోవాలి, చేసేదేముంది, దానికి వాడుకోవాలి. ప్రజలకి ఇలాగే చేశారు అనేది ఎటు తెలియజేయాలి. చేశారు ఆల్రెడీ, ఓ చర్చ జరుగుతుంది. అదేంటి, ఒక పక్కన బీదలంతా నా వాళ్ళం అంట ఆయన లావిష్గా ఉంటాం. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తే దానికి ఆయనకి జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఓకే, ఇక నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. రాష్ట్రాల వారీగా డిమాండ్ ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్ష నిర్వహించండి అంటున్నారు. ఇప్పుడు కేంద్రం ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది దీని మీద? ఇప్పుడు ఆల్రెడీ దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చినట్టున్నారు. ఆల్రెడీ చేసి మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పెడతారు. ఇప్పుడు ఈ పేపర్ లీకేజీలు అనేది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల అవి ఆపలాగా పరిస్థితి ఉంది. ఇప్పుడు రాష్ట్రాల్లో మనం తెలంగాణలో మనం కూర్చున్న ఇక్కడే ఇదే హైదరాబాద్లో మనం చూసాం కదా, యూపీఎస్సి టీఎస్పీసీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
వాళ్ళు ఎంత ఘోరాలు జరిగినాయో ఎన్ని లీక్ అయినాయో. కాబట్టి రాష్ట్రాలు పెట్టుకున్నంత మాత్రాన ఈ లీకేజీలు సాల్వ్ అయిపోతాయి, అది కరెక్ట్ ఏం కాదు, కరెక్ట్ కాదు. యూనిఫామ్గా ఉంటే ఏంటంటే ఇప్పుడు ఒక రాష్ట్రంలో లిబరల్గా పేపర్ ఇచ్చో లేదా దానికి ఎక్కువ మార్కులు రావచ్చు, ఒక రాష్ట్రంలో టఫ్గా ఇవ్వతే తక్కువ రావడంతో రేపు కంప్లీట్ చేసేటప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఈ రాష్ట్రం వరకు ఓకే, కానీ బయట రాష్ట్రంకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి యూనిఫామ్ ఉంటే బెటర్ అని చేశారు. సరే, ఏదేమైనా అటువంటివి జరగకుండా చూడాలి, కఠినంగా శిక్షించాలి, చాలా కఠినంగా. ఎందుకంటే ఎంతో కష్టపడి చదివిన వాళ్ళ బాధ వర్ణనాతీతం. కాబట్టి లెటర్స్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. నెక్స్ట్ పోలవరం నిర్మాణం సంగతికి వస్తే గత 5 ఏళ్లుగా ఎంత నత్తనడకన సాగుతున్నాయో నిర్మాణ పనులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ టర్మ్లోనైనా పోలవరం కంప్లీట్ అవుతుందనుకోవచ్చా? ఈ టర్మ్లో అవుతుందనుకోవచ్చు. దానికి పోలవరంకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి R&R, ఒరిజినల్ R&R మొత్తం పోలవరం ప్రాజెక్ట్ కాస్ట్ 16,000 కోట్లు. ఇది 2004లో మన రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఆ టైంలో, అదే 4-9 మధ్య 16,000 కోట్లలో 4,000 కోట్లు మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R. మిగిలిన 12,000 కోట్లు డ్యామ్ కన్స్ట్రక్షన్, కాలువలు అవన్నీ. కానీ ఈ 4,000 కోట్ల R&R ఇప్పుడు ఈ రోజుకి లెక్కేస్తే 36,000 కోట్లు అయింది. ఈరోజు కూడా కాదు, 3-4 ఏళ్ల క్రితం. ఇప్పుడు లెక్కేస్తే ఇంకా పెరిగి ఉండొచ్చు. సరే, 40,000 అనుకోండి కాసేపు, అంటే 10 times పెరిగింది కనీసం. 40,000 కోట్లు ఎక్కడ 4,000, ఎక్కడ 40,000, చాలా పెరిగింది. సరే, దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంత డీప్గా నేను చెప్పగలను, కానీ అది డీప్గా వెళ్ళాల్సిన సబ్జెక్ట్ కాదు అది. సో పెద్ద ఎత్తున నిధులు కావాలి, అది నేను చెప్పదలుచుకున్న విషయం. రెండోది, ఈ అదేదో కాపర్ డ్యాము డైవర్షన్ చేయకుండా కాపర్ డ్యామ్ కట్టారు, ఆ కట్టబట్టి ఇప్పుడు అదేమో కొట్టుకుపోయింది, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అనేది మన ఇంజనీర్లు ఇది అవ్వకపోతే బయట ఇంజనీర్లు కూడా తెచ్చి చేయాలి, చూడాలి. ఇప్పుడు దీనికి ఎవరు ఆర్గ్యుమెంట్లు వాళ్ళకు ఉన్నాయి. మన వైసీపీ వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, చేసిన ఈ తప్పు అప్పుడు 2019 ముందు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఇదంతా జరిగిందని వాళ్ళు అంటారు. సరే, జరిగింది, మరి దాన్ని రెక్టిఫికేషన్కి ఆ తర్వాత వరద వచ్చింది. అప్పుడు కట్టారు, వరద వచ్చిన తర్వాతే వాళ్ళ ప్రభుత్వం టైంలోనే ఆ వరద వచ్చింది, ఏదో జరిగింది. ఒక తప్పు జరిగిన దానికి అలా వదిలేయకుండా దాని మీద దాన్ని కేంద్రానికి చెప్పి అసలు రాష్ట్రం తీసుకుందే అనవసరం నా ఉద్దేశంలో. సరే, తొందరగా చేయాలనే సదుద్దేశంతో తీసుకున్నాక ఇప్పుడు ఎందుకంటే ఇది కేంద్రమే చేస్తుంటే ఆ నెపం, ఆ ఖర్చు, అవన్నీ వాళ్ళ మీదకే పోయాయి. ఇప్పుడు రాష్ట్రం చేసింది కాబట్టి ఇప్పుడు నీ మీద, నా మీద, నీ ప్రభుత్వమా నా ప్రభుత్వం అని మన మీద వస్తున్నాయి. కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు దానిలో కూడా మనం లోతుకెళ్ళటం అనవసరం. కానీ గత ప్రభుత్వం అది జరిగినాక, ఇది వరదొచ్చి ఆయన కొట్టుకుపోయి అస్తవ్యస్తం అయిపోయినాక దాన్ని తిరిగి సరిచేయడానికి అప్పటి మంత్రి కూడా రాంబాబు గారు అనుకుంటా, అప్పటి రాంబాబు, ఆయన సందర్భంలో అసెంబ్లీలోనే ఆయన ఏమన్నారంటే, ఇది ఎప్పుడు అవుతుందో నేను చెప్పలేను, మేము చెప్పలేము, ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏం చేయాలి అనేది కూడా ఇక వాళ్ళు ఆలోచించాలి. ఆ రకంగా కొంత టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి, మన కూటమి తరఫున ఆయన ఏమన్నారు, కనీసం నిపుణులు చెప్పారు 4 సీజన్లు అన్నా పడుతుంది అని అన్నారు.
4 సీజన్ అంటే 4 సంవత్సరాలు. సో 4 సంవత్సరాలు 5 ఏళ్ళు ఉంది ఈ టర్ము. కరెక్ట్గా బాగా చేస్తే అది 5 ఏళ్ళలో పూర్తి అవ్వచ్చు. అటు నిధుల విషయం చెప్పాను, ఇటు టెక్నికల్ ప్రాబ్లం చెప్పాను. ఒకటి మాత్రం వాస్తవం, నా పూర్తి నమ్మకం ఉంది కేంద్రం దీనిలో ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే 2014 మార్చ్ 31 ఎస్టిమేట్స్ ప్రకారం డబ్బు కేంద్రం ఇస్తుంది అని 1-2 సందర్భాల్లో పార్లమెంట్లోనే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. కానీ అదే ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రి మొత్తం బాధ్యత మేమే తీసుకుంటాం, ఎంత ఖర్చు అయినా చేసేస్తామని వారు అన్నారు. రెండు కొంచెం కాంట్రడిక్టరీ. ఏది ఏమైనా ఆంధ్రాకి అవసరం, వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, మనకి ఇష్యూ ఉంటే కాస్త ఒరిస్సాతో ఉంది, ఎందుకంటే అక్కడ కొంత సబ్మెర్జెన్స్ జరుగుతుంది. దానికి ఇప్పుడు అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నా ఉద్దేశంలో దాన్ని కూడా వాళ్ళతో కూడా మాట్లాడి ఈ ప్రాజెక్టు ఈ 5 సంవత్సరాల్లో ఈ టర్మ్లో ఇది పూర్తవుతుంది. ఎస్, ఓకే. ఈ 5 ఏళ్లలో పోలవరంకి గ్యారంటీ అని అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కూడా ఇప్పుడు అంతే అవసరంగా కనిపిస్తోంది. ఈ 5 ఏళ్లలో అమరావతిని పూర్తిగా 5 ఏళ్లలో కాకపోయినా 2050వ సంవత్సరం కల్లా ఒక హైదరాబాద్ లాంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి లాస్ట్ టైం ఏది చేయలేదు, అమరావతి రాజధానికి పునాదులు మాత్రమే పడ్డాయి. ఈ లోపు లాస్ట్ 5 ఇయర్స్ కూడా నిర్మాణాలన్నీ ఆగిపోయాయి, మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభం అవుతున్నాయి. ఎలాంటి సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాజ్పేయి గారి హయాంలో 3 రాష్ట్రాలు ఏర్పడినాయి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఆ 3 ఉత్తరాఖండ్, ఆ 3 రాష్ట్రాల్లో వాళ్ళు రాజధానులు కట్టుకోవటానికి తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాజ్పేయి గారు చేశారు, తర్వాత కాంగ్రెస్ 10 ఏళ్ళు పరిపాలించింది కేంద్రంలో. వాళ్ళు ఇచ్చిన డబ్బు ఆ రాష్ట్రాలకి రాజధాని నిర్మాణానికి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాం. ఆ ఎక్స్ అనేది 100 కోట్ల 1000 కోట్ల ఏదో ఫిగర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు రేట్లు పెరిగిన దాని కొంత, ఏదైనా ప్రత్యేకమైన శ్రద్ధ ఉండటం వల్ల కొంత, ఇక్కడ 2x 3x 5x ఇవ్వచ్చు అని అన్ని రెట్లు వరకు కొంతవరకు సమర్థించుకోవచ్చు. కానీ 100xలు ఇవ్వలేరు, అంటే 100 రెట్లు వాళ్ళకి ఇచ్చిన దానికన్నా 100 రెట్లు ఎవరు ఇవ్వలేరు. అందుకని పైగా చంద్రబాబు నాయుడు గారే పలు సందర్భాల్లో ఏం చెప్పారంటే ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అన్నారు. అంటే దానిలో నుంచి డబ్బు అదే జనరేట్ చేసుకుంటారు. అంటే కొంత ల్యాండ్స్ అమ్మి ఆయనకి ఏవో ఆలోచనలు ఉన్నాయి కాబట్టి దాని నిర్మాణానికి ఇప్పుడు కేంద్రం 1,500 కోట్లు ఇచ్చింది. దాదాపు 7-8 వేల కోట్లు 2014-19 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్లాన్ చేసింది. ఒకటి నేను అంటే ఇది ఆఫ్ ద రికార్డ్ ఇన్ ద సెన్స్ నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయంగా ఒక పెద్ద బిల్డింగ్లు రాజధాని కట్టేసినంత మాత్రాన అది ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు అవ్వవు. ఎందుకంటే ఉపాధి అవకాశాలు మోర్ ఇంపార్టెంట్. ఉపాధి అవకాశాలు వచ్చినప్పుడే నగరాలు పెరుగుతాయి. చాలా రాష్ట్రాల్లో రాజధానుల కంటే, ఆ రాష్ట్ర రాజధాని కంటే పెద్ద నగరాలు ఉన్నాయి. ఉదాహరణకి మధ్యప్రదేశ్లో భోపాల్ రాజధాని, కానీ ఇండోర్ పెద్ద సిటీ దానికంటే, లక్నో యూపీకి రాజధాని, దానికన్నా కాన్పూర్ పెద్ద సిటీ. నాకు తెలిసి అహ్మదాబాద్ కంటే వజ్రాలు అది ఉంటుంది ఊరు, ఆ పెద్ద సిటీ గుజరాత్లో కూడా. ఇట్లా
భువనేశ్వర్ కన్నా ఇంకా కటక్ రకరకాలు చాలా కేవలం రాజధాని వల్ల మాత్రమే మనం ఇక్కడ అలా చూస్తున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ రాజధాని అనేదానికన్నా ఉపాధి అవకాశాలు ఎలా పెంచాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కంపెనీలు తీసుకురావడం అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఐటీ సెక్టరు కరెక్ట్గా హైదరాబాద్కి ఆ భూమి వచ్చే టైంకి కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్లో ఉండటం, దానికి ఒక విజను, ఒక ప్లాను అన్నీ చేశారు. అది కరెక్ట్గా జరిగిపోయింది. కానీ వాళ్ళ ఆంధ్రాకి అదే మోడల్ పనికొస్తుందని నేనే వ్యక్తిగతంగా నేను అనుకోవట్లేదు. దాని బదులు మనకున్న అడ్వాంటేజ్ పోర్ట్ సీ కోస్ట్ ఆల్రెడీ 4 కొత్త పోర్టులు నిర్మాణం అవుతున్నాయి. ఇంకా కావాలన్నా కట్టుకోవచ్చు. గుజరాత్లో ఎన్నో పోర్టులు ఉన్నాయి, మోర్ దెన్ 10. కాబట్టి ఇక్కడ కూడా ఆ పోర్ట్లు. కానీ ఇక్కడ జగన్ గారు ఫోకస్ పెట్టింది కూడా పోర్ట్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. దాదాపు అన్ని కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి వాటిని వాడుకుని దాని అనుసంధానంగా పరిశ్రమలు తీసుకురావాలి. వాళ్ళ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎక్కువ మీరు ఎప్పుడు చూసినా ఆత్మనిర్భర్ భారత్ అన్న, మేక్ ఇన్ ఇండియా అన్న, ఆయన ఎంతసేపు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు డిఫెన్స్లో ఒకప్పుడు మనం ఇంపోర్టర్, ప్రతిదీ 100 రూపాయలు 1000 రూపాయలు కొనేవాళ్ళం. మనం డిఫెన్స్లో ఎక్స్పోర్ట్ అయ్యాం. అదే బోఫర్స్ స్వీడన్కి మనం బోఫర్స్ తీసుకున్న దగ్గరికి మనం ఎదురిస్తున్నాం వేరే. అందుకని ఏంటంటే పరిశ్రమల్ని ఇక్కడ తీసుకురావటంలో చంద్రబాబు నాయుడు గారికి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆయనకు ఆలోచన ఉంది, విజన్ ఉంది. కాబట్టి పరిశ్రమలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇప్పుడు ఎవరన్నా ఫారినర్ వచ్చి పెద్దల్ని కలిసి ఎక్కడ పెట్టమంటారు పరిశ్రమ, మేము స్టేట్ సజెస్ట్ చేయండి అని అన్నప్పుడు ఆంధ్రాలో పెట్టండి, ఇక్కడ సీ కోస్ట్ ఉంది, ఇక్కడ కొద్ది వనరులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు రైలు ఇవన్నీ ఉన్నాయి, అన్నిటికీ ఇట్లా ఉండవు. మన మంచి రోడ్లు ఆంధ్రాకు ఉన్న రోడ్లు చాలా రాష్ట్రాలకు ఉండవు. రైల్వేస్ కూడా ఉన్నాయి, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కూడా వేస్తున్నారు. కాబట్టి ఆంధ్రాలో పెట్టండి అని సలహా ఇచ్చి అలా పరిశ్రమ అయితే ఒక రోజులో రావు. ఇప్పుడు వాళ్ళ పరిశ్రమ, పెద్ద పరిశ్రమ 10,000 20,000 కోట్లది మొదలు పెడితే పూర్తయ్యేటప్పటికి 5 ఏళ్ళు అవ్వచ్చు. కానీ ఆ పరిశ్రమ అంటూ వచ్చినాక రాష్ట్రానికైతే మేలే కదా. ఈ టర్మ్లో అయిందా అవ్వలేదా అనేది కాస్త అడ్డు ఇటు. అయితే ఇక్కడ ఇంకొకటి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమ పెడదామా వద్దా అన్న కొన్ని డైలమాలో ఉన్న పరిశ్రమలు ప్రత్యేక హోదా ప్రకటించినట్లయితే ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తాయి కదా. ప్రత్యేక హోదా అనేది అది ఒకప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్లకి, అదే ఇంక్లూడింగ్ హిమాచల్ 11 రాష్ట్రాలకి, ఆ 11 రాష్ట్రాలకి ఇచ్చినాక ఎట్లా ఇచ్చారు, టైం టు టైం 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత యూపీఏ ప్రభుత్వమే, అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వమే, అప్పుడు ఈ ప్లానింగ్ కమిషన్తో దాని మీద ఒక స్టడీ చేయించారు. ఏంటంటే ఇది ఇవ్వటం వల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరిగింది, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఎంత ఇన్కమ్ ఫోర్గో అయ్యారు. ఈ స్టడీ చేసి వాళ్ళు రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే 1:4, అంటే నీకైన ఉపయోగానికి ఓ మనిషికి ఉద్యోగం వచ్చింది, ఆ రోజులకి బిఫోర్ 14 యావరేజ్ 7,000-8,000 ఉంటుంది నెలకి, సంవత్సరానికి 1,00,000. కానీ 4-5 లక్షలు ఫోర్గో అయ్యారు. అంటే ఇక్కడ అన్నీ తయారు చేసుకుని అక్కడ ఏదో ర్యాపర్ చుట్టి మొత్తం అదంతా అక్కడ క్లెయిమ్ చేసుకుని ఇది ఎక్సైజ్ డ్యూటీ చేశారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఇక నో మోర్ ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ 5 years టు ఎనీ స్టేట్. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకుంది, ఎన్డీఏ కాదు.
అది ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పి ఇది సాధ్యం కాదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇవాళ దాని బదులు ఓ ప్యాకేజీ దాని 20-25 కోట్లు అది కావాలంటే ఆ ప్యాకేజ్ ఇద్దామని దానికి ఒప్పుదలలు కూడా అయిపోయినాయి. రాష్ట్రం ఒప్పుకుంది, అసెంబ్లీ తీర్మానం చేసింది, ధన్యవాదాలు చెప్పింది. అయితే అది ఇంప్లిమెంటేషన్లో చాలా నామ్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి అని అన్నారు. కాబట్టి ఇవాళ అటువంటి నామ్స్ ఈజీ చేద్దాం, చేసి దాన్ని ముందుకు తీసుకెళ్దాం. కాబట్టి మళ్ళీ ఊరికే ఏది జరగంది మాట్లాడతా అది. అయితే ఈ స్పెషల్ ప్యాకేజ్ అనేది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ కొనసాగింపుగా జరగడానికి ప్యాకేజ్ రావడానికి ఏపీ బీజేపీ నేతలు ఎంతవరకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే అవకాశం జరుగుతుంది? ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు ఏం చేయక్కర్లా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంతే. నీకు సమస్యలు ఉన్నాయి, అక్రాస్ ద టేబుల్ కూర్చుని ఇదిగోనండి ఇది చేయాలంటే నాకు ఇబ్బంది ఉంది అంటే దాన్ని ఎలా రిలాక్స్ చేయాలో చూస్తారు, చేసి అల్టిమేట్గా ఇద్దామనుకుంది ఇస్తారు. పైగా రెండు ఒకే ప్రభుత్వం కాబట్టి పెద్ద ఇబ్బంది అసలు ఏం ఉండదు దాని గురించి. రైట్ అండి, థ్యాంక్ యూ రఘునాథ్ గారు, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి వారధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.